స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. నా మట్టుకు నేను ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, విశేషంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధించచ్చు ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపరచబడాలి అనేది నా ఆకాంక్ష, నా ప్రార్థన. ప్రియులారా, ఆ ధ్యేయంతోనే ఈ కార్యక్రమాలు చేయబడుతున్నాయి. మీరు కూడా ఆ రీతిగా దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. వాక్య ధ్యానంలోకి వెళదాం. స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం. మన ఆధ్యాత్మిక జీవితంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఈ ఆధ్యాత్మిక జీవితంలో లోపాలను సవరించుకుంటూ సరిచేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. ఒక మాట చెప్పిన, ఒక దైవజనుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు అన్నారు. నీ జీవితాన్ని సరిచేసుకోకపోతే నువ్వు వాక్యం వినాల్సిన అవసరం లేదు. వాక్యం ఎందుకు వినాలి అని అంటే జీవితాన్ని సరిచేసుకోవడం కొరకే. ఈ రోజుల్లో సంఘాల్లో ఉండే అతి పెద్ద కంప్లైంట్ ఏంటి అని అంటే, పాస్టర్ గారు మా గురించే చెప్పాడు. ప్రియులారా, నేనంటాను, మరి నీ గురించి చెప్పకుండా ఎవరి గురించి చెబితే నువ్వు విందామని వచ్చావు ప్రార్థనకి? దేవుడు నీ గురించే నీతో మాట్లాడాలి కదా. నువ్వు సమయాలంత ఎదిగిన వ్యక్తి కాదు కదా, ఎవరి గురించి నీతో మాట్లాడి వెళ్ళి చెప్పమంటానికి. ఒకవేళ దేవుడు నీతో అలా మాట్లాడే పని అయితే ప్రత్యేకంగా నీతో మాట్లాడతారు. మొట్టమొదట నీ గురించే నీతో మాట్లాడాలి దేవుడు. అది గొప్ప విషయం కూడా, గొప్ప ధన్యత కూడా. కాబట్టి ఈ మాటలు వింటున్న వారులారా, మా గురించే చెప్పాడని బాధపడగాకండి. అది పిల్లల మనస్తత్వం. మనము మన దోషాలు, మన అవిధేయతలు సరిచేసుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ సేవకుడైనా సరే అపార్థం చేసుకున్న పరిస్థితులు ఉండి, ఒకవేళ అలా చెప్పిన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ప్రార్థన చేయండి మొదటిగా. రెండవది, అవకాశము దొరికితే దైవజనునితో తగాదాపూర్వకంగానో కోపంతోనో కాకుండా ప్రేమగా, వినయ విధేయత పూర్వకముగా దైవజనునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అలగటం, కోపడటం అది మంచిది కాదు. కాబట్టి మన జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. దేనితో మన జీవితాన్ని సరిచేసుకుంటాం? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? ప్రశ్న వేసి దానికి జవాబు చెప్పాడు కదా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనము సరిచేసుకోగలుగుతాం, దిద్దుకోగలుగుతాం. అందుకనే సవరణ లేని చోట వివరణ అవసరం లేదు అన్నారు పెద్దలు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. లోపము లేని క్రైస్తవ జీవితం మనకి అవసరమై ఉన్నది.
ఏ విషయాల్లో మనలో లోపం ఉండకూడదు అని అంటే, మొట్టమొదటిగా విశ్వాస విషయంలో మనలో లోపం ఉండకూడదు. రెండవది అప్పగించిన పనిలో లోపం ఉండకూడదు. మూడవది విధేయతలో లోపం ఉండకూడదు. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేశాం. 4వది స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనబడుతున్న రీతిగానే పరిశుద్ధత విషయంలో కూడా మనము సంపూర్ణతను కలిగి ఉండాలి. లోపం లేని పరిశుద్ధత కలిగిన జీవితం మనకు అవసరమైనది. దీని గురించి మనము 3 ఎపిసోడ్స్ విన్నాం. ఈరోజున 4వ భాగాన్ని 4వ ఎపిసోడ్లోకి మనం వెళదాం. పరిశుద్ధత యొక్క అవసరత ఏంటి అనే దాన్ని చూసాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి, దాని గురించిన విషయాలు మనం చూసాం. గత పర్యాయం ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుంది అనే సంగతులను మనము ప్రారంభించాం. ప్రియులారా, ఒక వ్యక్తికి పరిశుద్ధత ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా ఎలా వస్తుంది అని అంటే, ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది. ఆయన అతిశయించడం ద్వారా మనం ఆయనను బట్టి పరిశుద్ధత పొందుకోగలుగుతాము అనే సంగతుల గురించి మనం ధ్యానం చేశాం. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిశుద్ధత వస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధతను మనం పొందుకుంటాం. అసలు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ప్రత్యేకమైన జీవితం. దేవుడు అసలు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు? ఆయనతో సహవాసం చేయడం కొరకు మనం సృజించుకున్నాడు. మానవుడిగా జీవించడం పరిశుద్ధత అని కూడా మనం చెప్పుకున్నాం. కానీ మానవుడు ఈ రోజున మానవుడిగా జీవించట్లేదు. మానవునిలో ఏ విషయాలు అయితే ఉండకూడదో అన్నీ ఉంటున్నాయి, ఏ ఉండాలో అయ్యే ఉండట్లేదు. ఆ విషయాల గురించి గత పర్యాయం మనము చూచాం, క్లుప్తంగా చూచాం. దాని కొనసాగింపులోకి మనం వెళ్దాం. ప్రియులారా, ఇక్కడ మనం కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇవన్నీ కూడా మానవుని జీవితంలో కనబడుతున్నవి. దీని తర్వాత అంటాడు, మీలో కొందరు అట్టివారైంటిరి గాని అనే మాట 10వ వచనంలో మనకు కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు జీవితాలు ఇలాగున్నాయి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితి. మానవ జీవితంలో ఏముండకూడదో అదే ఉన్నది. ఇక్కడ ఒక లిస్టు మనకి కనబడుతున్నది. ఏంటిది ఆ లిస్టు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారానో, తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారానో, మంచి బైబిల్ కలిగిన ద్వారానో, పాటలు పాడడం ద్వారానో, లేక బోధలు చేయడం ద్వారానో ఒక వ్యక్తికి పరిశుద్ధత రాదు. ఒక వ్యక్తికి పరిశుద్ధత అనగా ఒక ప్రత్యేకమైన జీవితం. ఎక్కడ ప్రత్యేకత? అనుదిన జీవితంలో మనం ప్రత్యేకత కనపడాలి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, మోసపోకుడి, జారులైనను అంటే జారత్వం చేసేవాడు. జారత్వము అనగా వివాహము కాకమునిపే స్త్రీ పురుషుల కలయికను జారత్వము అని పిలుస్తోంది. అటువంటి జారత్వ పాపము కలిగిన వ్యక్తులను జారులు అని పిలుస్తుంది. పురుషునైతే జారుడు అని, స్త్రీనైతే జారిణి అని పిలువబడుతూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. జారులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. వివాహం కాకమునిపే చాలామంది ఎలా జీవిస్తున్నారు అని అంటే పాపపు జీవితంలో ఉంటున్నారు. వివాహం కాకమునిపే ఆడపిల్లలు మగపిల్లలు ఆడపిల్లలతో శరీరాలని ప్రియులారా పాపంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున తల్లిదండ్రుల భయం లేదు, సమాజం భయం లేదు. ఏమండి, మా ఇష్టం అన్నట్లుగా బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి నేటి సమాజంలో. వివాహం కాకమునిపే దేహాన్ని ప్రియులారా పాడు చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వివాహమునకు బయట జరిగేదంతా కూడా పాపమే. దేవునికి అది అసహ్యమైనదే. ఈ రోజుల్లో ఇది పెద్ద పాపమేమి కాదు అన్నట్లుగా ఎక్కువైపోయింది. యవనస్తులు తమ జీవితాలని యవన కాలంలో పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. యవనస్తులారా, ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపం ఎప్పుడూ కూడా పసిపిల్ల వలె ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఆకర్షిస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది,
అలా వాగ్దానం చేస్తుంది కూడా. కానీ ఒక్కసారి దాని చేతికి చిక్కామా జీవితాంతం అది మనల్ని వదిలిపెట్టదు సుమా. ఆ బాధ నుంచి విడుదల పొందలేం. ఒకవేళ క్షమాపణ పొందుకోవచ్చేమో, యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని దగ్గరకు వచ్చి ఆయన రక్తం చేత కడగబడి క్షమాపణ పొందుకోవచ్చేమో, కానీ ఆ మానసిక వేదన నుంచి బయటపడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేహమును పాడు చేసుకోకూడదు. మీ దేహము దేవుని ఆలయముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు సంతోషించే జీవితం కలిగి ఉండాలి. యవనస్తులారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. చాలామంది కాలేజీలకు వెళుతూ, చాలామంది పనులకు వెళుతూ, చాలామంది ఆయా విధాలుగా జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైనది. కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా వివాహమునకు వెలుపల వ్యభిచార జీవితాన్ని జీవిస్తున్నారు. వ్యభిచారము అనగా వివాహము అయిన తర్వాత పరాయి స్త్రీలతో, పరాయి పురుషులతో పాపం చేయటాన్ని పిల్లరా వ్యభిచారము అని పిలుస్తుంది. కాబట్టి ఈ పాపం అనేది పిల్లరా అసహ్యమైనది దేవుని దృష్టిలో. అటువంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. పిల్లలు అటువంటి జీవితం జీవిస్తున్నారంటే వారు అటువంటి వారు దేవుని ఉద్దేశాన్ని మీరిపోతున్నారని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, విగ్రహారాధకులైనను అంటే దేవుని కంటే దేనినైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహం అయిపోతుందని చెప్పారు. దయచేసి వినండి ప్రియులారా, యేసుక్రీస్తు పటమే పెట్టుకోవచ్చు. దానికి నువ్వు ఏమండి మ్రొక్కుతున్నావు, దండం పెట్టుకుంటున్నావు అని అంటే అది దేవుని దృష్టిలో విగ్రహారాధనే. తల్లి అయిన మరియకు నువ్వు దండం పెడుతున్నావు, ఏమండి పాదాలకు నమస్కరిస్తున్నావు అని అంటే అది విగ్రహారాధనే. బైబిల్ దాన్ని అంత మాత్రం సమ్మతించట్లేదు, అది ఉండకూడదు. కొంతమంది చనిపోయినప్పుడు ఏమండి ఆ చనిపోయిన వ్యక్తికి కాళ్ళకు నమస్కరించి కొబ్బరికాయలు కొడుతూ క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను. ప్రియులారా, అదొక రకమైన విగ్రహారాధనగా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నేను యేసుక్రీస్తును ఎరుగని వ్యక్తుల గురించి ఈ మాటలు మాట్లాడట్లేదు సుమా. నేను యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తులుగా, క్రైస్తవ కుటుంబాలుగా చెప్పుకుంటున్న వ్యక్తుల గురించి నేను ఈ మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనం చేయుచున్న ఆ పని దేవుని వాక్యానికి విరుద్ధమైనది. చనిపోయిన వ్యక్తిని గురించి మనం మంచిగా మాట్లాడటం మంచిదే, అది తప్పు కాదు. కానీ ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళటం, దేవుని స్థానంలో కూర్చోబెట్టడం అది మంచిది కాదు. కొబ్బరికాయలు కొట్టడం, ఏమండి కాళ్ళకు నమస్కరించడం, ఇది విగ్రహారాధన క్రిందకే వస్తుంది అనే సంగతిని కూడా గుర్తుంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దానిని విడిచిపెట్టాలి, అది మంచి పద్ధతి కాదు, దేవుని వాక్యానికి భిన్నమైనది అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు బొమ్మే కావచ్చు, దానికి మనం నమస్కరించకూడదు. అసలు యేసు ప్రభువు చెప్పారు అలాంటి విగ్రహాలు చేసుకోవద్దు అని చెప్పారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనలో ప్రియులారా అటువంటి ఉండటానికి వీలు లేదు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, వ్యభిచారులైనను అని మనం చెప్పుకున్నాం, వ్యభిచారుల గురించి చెప్పుకున్నాం. ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను, స్త్రీలే ఏమండి స్త్రీలను మనము ఆడవారు అంటాం కదా. అయితే మగవారయుండి ఆడవారి వలె ప్రవర్తించటం, మగవారయుండి ఆడవారి వలె ప్రవర్తించటం ఆడంగితనము గలవారు. మగవారయుండి ఆడవారి వలె, ఆడవారయుండి మగవారి వలె ప్రవర్తించటం, నడుచుకోవటం ప్రియులారా అది దేవుని వాక్యానికి విరుద్ధమైనది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండటం కొరకు దేవుడు నిన్ను సృజించలేదు. ప్రియులారా, దేవునితో సహవాసం ఆ ఒక వ్యక్తిని ఆ రీతిగా ఉండనివ్వదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి నువ్వు బయటకు రావటమే పరిశుద్ధతలో ఒక భాగము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెప్తున్నాడు, పురుష సంయోగులైనను, చాలా భయంకరమైన పాపం. పురుషులతో, స్త్రీలతో ఏమండి శరీర సంభోగాన్ని కలిగి ఉండటాన్ని దేవుని వాక్యం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు, ఇది అవ్యాచ్యమైనది అనే వాక్యం మనము చదువుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి పాపాలు ప్రియులారా చేయటం కొరకు దేవుడు మనిషిని సృజించలేదు సుమా. ఇది ఈ స్థితిలో ఉన్న వ్యక్తి దాన్ని విడిచిపెట్టి వచ్చేసేయాలి బయటకి. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దొంగలైనను, దొంగతనాలు జరుగుతున్నాయి. చాలామంది సమయాన్ని దొంగిలిస్తారు, చాలామంది డబ్బును దొంగిలిస్తారు, అలాగే చాలామంది దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నారు. ప్రియులారా,
ఏ విధమైన దొంగతనమైనా సరే అది దేవునికి నిన్ను దూరం చేస్తున్నది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. లోభులైనను పిసినితనము మంచిది కాదు. అలాగే త్రాగుబోతులైనను ప్రియులారా మద్యపానము చాలా ప్రమాదకరమైనది. అది దేహాన్ని పాడు చేసేది మాత్రమే కాదు, నిన్ను దేవునికి దూరం చేసేది కూడా. అటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటకు రావాలి అని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అలాగే దోషకులైనను అంటే దూషించేవారు, బూతులు తిట్టడం. ఈనాడు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో కోపం వచ్చినప్పుడు కానివ్వండి, ఇతరులతో తగాదాలు ఆడుతున్నప్పుడు కానివ్వండి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వారి నోట బూతులు వినబడుతూ ఉన్నాయి. ఎంత విచారకరం, ఎంత దుఃఖకరం. ఇది నిన్ను దేవునికి దూరం చేస్తున్నది అనే వాక్యం ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తుంది. దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు అంటాడు ఇక్కడ. మీలో కొందరు అట్టివారైంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. పరిశుద్ధాత్మ ద్వారా వీటన్నిటి నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడ్డారు, వేరు చేయబడ్డారు. ఒకప్పుడు అటువంటి జీవితం కలిగిన వారు ఇప్పుడు ఆ జీవితం లేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో అసలు మొదటి నుంచి ఈ లక్షణాలు లేని వారమై ఉండొచ్చు మనం కదండి. ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. పాపము అంటే క్రియలతో కూడినదే పాపం అనుకోకూడదు. పాపము ఆలోచనలో ఉంటుంది, పాపము చూపుల్లో కూడా ఉంటుంది, పాపము తలంపుల్లో ఉంటుంది, ఊహల్లో ఉంటుంది. దాని మీద కూడా మనకు జయము కావాలి, దాని నుంచి కూడా విడుదల పొందాలి. ఇది మనంతట మనం పొందుకోగలిగేది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాము అనే సంగతిని ఇక్కడ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ప్రియులారా కడగబడి పరిశుద్ధపరచబడతాము అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ప్రియులారా మన జీవితంలో కనపడేది ఏంటిదో తెలుసా? పరిశుద్ధత. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి గుర్తు ఏంటంటే వాక్యానుసారమైన జీవితము. ప్రియులారా వాక్యమునకు విధేయత కలిగిన జీవితము. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కానీ నేటి క్రైస్తవ లోకంలో ఏదేదో గుర్తులు చెప్తూ ఉన్నారు. ప్రియులారా అసలు ఆత్మ పేరే పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధపరిచే ఆత్మ, ప్రత్యేకించే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టు గుర్తు ఏంటనంటే ఒక ప్రత్యేకమైన జీవితం. మాటలలో, చూపులలో, ఆలోచనలో, తలంపులలో, నీ నడవడికలో, నీ వస్త్రధారణలో, నీ అనుదిన జీవితంలో అన్ని విషయాల్లో ఒక ప్రత్యేకమైన జీవితం. అది కూడా వాక్యానుసారమైన జీవితం, అది కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించేటట్లుగా చేయటమే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఇది లేకుండా ఏదేదో గుర్తులు చెప్పుకుంటూ ఉంటున్నారు చాలామంది. ప్రియులారా ఆ గుర్తులు నేను వ్యతిరేకించట్లేదు, కానీ నీకు ఎన్ని గుర్తులు ఉన్నా పరిశుద్ధతతో కూడిన జీవితం కనుక లేకపోతే, వాక్యానుసారమైన పవిత్రమైన జీవితం కనుక నీకు లేకపోతే, ఎన్ని గుర్తులు ఉన్నా అవి పరిశుద్ధతకు గుర్తులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకనూ ఉన్నాడు అనడానికి గుర్తు అని అనుకోవడానికి అవకాశం లేదు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా రండి 3వ విషయాన్ని చెప్పుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య. పరిశుద్ధత అయిపోతారా అని కాదు, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, ఖచ్చితంగా ఆ వ్యక్తి పురుషుడై ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే తన భార్య కూడా పరిశుద్ధమైన జీవితంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఒక స్త్రీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా తన భర్త కూడా పరిశుద్ధమైన జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ధర్మప్రకాష్ పండిట్ అనే ఒక దైవజనుడు
ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తన భార్య యేసు ప్రభువుని నమ్ముకున్నది. ఆయన రక్షించబడిన తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుతుంటుండగా ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు నేను ఎక్కడో చూచానే అని ఆలోచన చేస్తుంటుండగా ఆ లక్షణాలన్నీ కూడా ఎవరిలో కనబడ్డాయి అని అంటే తన భార్యలో కనబడ్డాయి. కొండ మీద ప్రసంగంలో ఉన్న విషయాలు తన భార్యలో కనబడ్డాయి. ఆమె ద్వారా తన భర్త రక్షించబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు. ప్రియులారా, ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా కావలసినంత హోదాలో ఉన్న వ్యక్తి తన భార్య యొక్క నడవడికను బట్టి మార్పు చెంది దేవుని కొరకు ఒక నమ్మకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగాడు. ప్రియమైన సోదరి, ఎన్ని సంవత్సరాలు అవుతుందో నువ్వు దేవుని సన్నిధికి రావటం ప్రారంభించి? నిన్ను బట్టి నీ భర్త మారుమనసు పొందాడా? సోదరుడా, భార్యాభర్తలుగా దేవుని సన్నిధికి వెళ్తే సంతోషం. నువ్వు ఒక్కడవే ఎంతకాలం దేవుని సన్నిధికి వెళ్తూ నీ భార్య నిన్ను వెంబడించని స్థితిలో ఉంటావు? దానికి కారణం ఒకవేళ నీ జీవితంలో ఏ విషయాలను మార్పు చెందవలసిన అవసరం ఉన్నదో ఒకసారి ఆలోచించి. చాలామంది పిల్లలు దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ తల్లిదండ్రులు రక్షించబడట్లేదు. తల్లిదండ్రులు వెళ్తున్నారు కానీ పిల్లల జీవితాల్లో మార్పు కనబడట్లేదు. కారణం ఏమిటి అని అంటే ఇక్కడ చదవబడిన వాక్య ప్రకారం నీ జీవితంలో పరిశుద్ధత కనపడట్లేదేమో, ఒక ప్రత్యేకమైన జీవితం కనపడట్లేదేమో, వాక్యానుసారమైన జీవితం నీ దగ్గర కనపడట్లేదేమో. అపొస్తలుడైన పేతురు గారు కూడా ఈ మాటను ఇలా చెప్తా ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. దైవజనుడు పేతురు గారు చెప్తున్న మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఏంటంటే, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా సరే వాక్యమునకు అవిధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తుందంటే మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వారు మీ నడవడి వలన రాబట్టబడవచ్చును అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. వాక్యము లేకుండానే, వాక్యం లేకుండా ఎట్లాగా? వాక్యం చెప్పకుండా ఒక వ్యక్తి మారుమనసు పొందుతారా అని అంటే, పిల్లరా, వాక్యం చెప్పుడు ద్వారా మాత్రమే మారుమనసు పొందుతారని కాదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యము మన జీవితంలో కనపడడం ద్వారా, వాక్యానుసారమైన జీవితాలు ప్రజలు చూచడం ద్వారా మార్పు చెందుతారు. ఈ రోజున ఎందుకని ఎక్కువ మంది మారుమనసు పొందట్లేదు? ఈ రోజున ఎందుకని ఎక్కువ మంది మారుమనసు పొందట్లేదు? ఎందుకని ఎక్కువ మంది ప్రభు రాజ్యంలో చేర్చబడట్లేదు అని అంటే, ప్రియులారా, రక్షించబడిన వారే రక్షింపబడవలసిన అనేక మందికి అడ్డుబండలుగా తయారైపోయారు. రక్షించబడిన భార్య జీవితంలో సంపూర్ణమైన మార్పు రాని పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే తన భర్తను దేవుని దగ్గరకు రాకుండా అడ్డుకుంటుంది. రక్షించబడిన వ్యక్తులు ఒక కుటుంబంలో ఉన్నారంటే ఆ కుటుంబంలో వారందరూ రక్షించబడాలి కదా. లూది ఒక్కతే రక్షించబడడాన్ని వాక్యం చేత దర్శించబడింది, తన ఇంటి వారందరూ రక్షించుకున్నది కదా. రాహాబు తన ఇంటి వారందరూ రక్షించుకున్నది కదా. జైలు అధికారి తన ఇంటి వారందరూ రక్షించుకున్నాడు కదా. ఇట్లాంటి వారి విషయాలు మనం ఎన్నో వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, తెలుసు కదా. మరి ఎందుకని నీ జీవితంలో అలాంటి పరిస్థితులు చూడలేకపోతున్నావు? వెంటనే జరిగిపోద్ది అని కూడా నేను చెప్పట్లేదు, కానీ ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన, జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన జీవితం జీవిస్తున్నామా అనేది చాలా కీలకమైనది, చాలా విలువైనది. నిన్ను బట్టి అనేక మంది మారుమనసు పొందాలి, నిన్ను బట్టి అనేక మంది మార్పు చెందాలి అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడవచ్చు, భర్తను బట్టి భార్య పరిశుద్ధపరచబడవచ్చు అనే సంగతులు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధత. ఎలా వస్తుంది అని అంటే ప్రియులారా, భార్యను బట్టి భర్తలో, భర్తను బట్టి భార్యలో, తల్లిదండ్రులు బట్టి పిల్లల్లో, పిల్లలు బట్టి తల్లిదండ్రుల్లో వచ్చే అవకాశం ఉన్నది అనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎలాగునా ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండగలుగుతారు అని అంటే ప్రియులారా, ఆ విషయాలు మనం ఒకటొకటిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వెన్ని సంవత్సరాలు అవుతుందో దేవుని సన్నిధికి రావటం ప్రారంభించి?
నిర్లక్ష్యం చేయకుండా ఒక ప్రత్యేకమైన జీవితం అనగా దేవుని కొరకు ఆపాదమస్తకం నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా ప్రభు నిమిత్తం ప్రతిష్ఠించబడి పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించాలనేది దేవుని యొక్క తపన, ఆశ. అటువంటి జీవితం నీలో చూడాలనేది ప్రియులారా ప్రార్థన. కాబట్టి అటువంటి జీవితాన్ని, శ్రేష్టమైన మధురమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి చూస్తుంటుండగా నీవు కూడా ఆయన చేసే సహాయం ద్వారా శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుదు గాక. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించబడిన నీ మాటలకు నేను ఫలింపచేయండి. మా జీవితాల్లో సంపూర్ణమైన, శ్రేష్టమైన పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని వేడుకొనుచు నీ పాదాలు పెట్టు తండ్రి. కార్యక్రమం వీక్షించిన వారిలో ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేసి దీవించి మహిమ పొందండి. ఎవరెటువంటి సమస్యలు ఉన్నారో మీకు తెలుస్తున్నాను, వాటి నుంచి విడుదల దయచేయండి. విశేషంగా మీరు అక్కడ కొరకే, రాజ్యం కొరకే ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి, భద్రపరిచి మహిమ పొందమని యేసయ్య నామమున స్తోత్రాలు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు